హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విఎస్టీ ఫ్యామిలీలో స్నేహిత్ ఫ్యామ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పిల్లలు చదువుకుంటున్నారనమాట. సుమేధ ఏం చేస్తుంది అయితే కనుక్కుందాం. సుమేధ ఏం చేస్తున్నావు? ప్రాక్టీస్ అవుతున్నాయి ఎగ్జామ్స్. దేనికి? మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయండి పాపకి. ఇప్పుడైతే ప్రాక్టీస్ అవుతుంది. హిందీ ఫస్ట్ ఎగ్జాము. ఇప్పుడు మరి ఎగ్జామ్కి నువ్వు ఏమేమి పట్టుకెళ్తావు? నీ స్టేషనరీ అండి చూపించు. ఫస్ట్ అసలు ఈ బాక్స్ చూడండి ఎంత ఉందో. దీన్ని మీరు చూస్తే స్టేషనరీ అన్ని ఇంత పెద్ద బాక్స్ అయితే పట్టుకెళ్తుంది, చూస్తున్నారు కదా. ఇదైతే మేము మీషోలో అయితే బుక్ చేసామండి. యూనికార్న్ అనమాట, యూనికార్న్ పౌచ్. అప్పుడే డట్టిగా కూడా అయిపోయింది అనుకోండి. అన్ని పెన్సిల్స్ అన్నీ పెట్టుకుంటారు కదా. సో తన స్టేషనరీ అయితే మీకు చూపిస్తుంది బాక్స్లో ఏమేమి పెట్టుకెళ్తుందో. అవసరమైన తీసేస్తా. చెప్పు. అవసరమైన తీసేయాలి గైస్. ఫస్ట్ ఇదేంటి పెన్. ఫస్ట్ వచ్చేసి కిట్ పెన్ అండ్ 2 ఈ బ్లూ పెన్స్. ఇది ఇచ్చాను పట్టుకుంటాం. పెన్స్ అయితే చెప్పలేం అక్కర్లేదండి. అసలు ఎన్ని పెన్స్ కొనిద్దంటే అసలు చెప్పలేం. ప్రతిసారి కొంటారు, డైలీ ఒకటైనా కొనిద్ది. బ్లాక్ పెన్ అండ్ బ్లాక్ పెన్ జెల్ ఆక్స్ గ్లోయింగ్ పెన్స్. ఇంకా చూడండి తీస్తుంది, పెన్స్ తీస్తుంది చూడండి. గ్రీన్ పెన్ గైస్ జెల్. రెడ్ పెన్ జెల్. ఎరేజర్ పెన్. అయ్యి సారీ పెన్సిల్. ఇంకా ఉన్నాయి కాదు పెన్సిల్. ఇది కాదండి పెన్సిల్ అంటే ఇప్పుడు కొత్తగా లిడ్లు వస్తున్నాయి కదా, అవి కూడా తెగ కొంటున్నారు. మా తమ్ముడు కొంటాడు గైస్, నేను ఎక్కువ కొన్నాను. ఒకటే స్టాంప్స్. స్టాంప్స్ దేనికి సుమేధ? స్కూల్లో తనకు తను అదే స్టాంప్ వేసుకోవడానికి అనుకుంటా రాసుకుని. ఇవి వావ్, నైస్, వెల్ డన్ అవి ఉంటాయి కదా, ఇవి కూడా ఆన్లైన్లో బుక్ చేసినాయి మీషోలోనే. షార్ప్నర్ అండ్ ఫస్ట్ జిప్ అయిపోయింది. ఫస్ట్ జిప్ చూడండి, మా ఫ్రెండ్స్ అంతా అన్ని పెన్నులు. ఇప్పుడు మళ్ళీ ఇంకా పెన్స్ తీస్తే చూడండి. ఇది అక్కర్లేదు మమ్మీ, ఇది అక్కర్లా. ఇది రెడ్ పెన్ పెట్టండి, అక్కర్లేదు. రెడ్ పెన్ అంటే అక్కర్లేదు, ఇది పెన్నే. ఇది తీసుకెళ్ళిద్ది. తీసుకెళ్ళను, పెట్టే. సరే ఇప్పుడు కానీ చూపిస్తున్నావు కదా. బ్లాక్ పెన్ గైస్ క్యాప్ పోయింది. క్యాప్ పోయిందని ఇంకోటి కొనిద్ది. అయ్యేగా కానీ చెప్పు. ఇది కూడా క్యాప్ పోయింది. బ్లూ పెన్ డైమండ్ వేసింది. దీంట్లో లిడ్స్ అయిపోయినాయి గైస్. ఇవ్వండి, ఇది అక్కర్లేదు. ఎరేజర్ విత్ స్కేల్. ఎరేజర్ ఇదేంటి? ఎరేజరా మాల్ పెన్. ఎరేజర్ విత్ స్కేల్. ఎరేజర్ విత్ స్కేల్ అంటే ఇది చూడండి. ఇది ఇలాగా, ఇదేమో స్కేల్, ఇదేమో ఎరేజర్ అనమాట. దీన్ని మళ్ళీ బ్యాక్ ఇలా లాగితే వెనక్కి వచ్చేస్తుంది, ఎదురు పుష్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇవి చూసారండి, ఎరేజర్స్ ఎన్ని కొనుక్కుందో. మోడల్ అనమాట. వెరైటీగా అనమాట కొనిపించుకుంటారు. ఇదిగోండి, ఇది ఒక ఎరేజర్ అనమాట. చూడండి, దీన్ని కూడా అంతే, పుల్ పుష్. ఇదిగోండి గాయస్. గాయస్ ఈ ఎరేజర్ ఏమో ఇలా బక్కగా ఉంది కదా, రబ్ చేసుకోవడం అట్లా. దేనికి ఫ్రెండ్స్ ఏమో ఇలా ఆడుకుంటున్నారు. చూడండి ఎంత మురికైపోయిందో. ఇది ఒక ఎరేజర్. మళ్ళీ దీంట్లో దీనికి ఇది అయిపోతే ఇంకోటి 2 ఇచ్చారు. ఒకటేమో దాంట్లో ఇది. ఇంకా చూడండి ఇంకా ఉన్నాయి. కొత్త ఎరేజర్స్ అనమాట. అలా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందంట. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు అయితే మా బెస్ట్ ఫ్రెండ్ పరిణిత అయితే నాకైతే గిఫ్ట్స్ ఇచ్చింది. ఇవి చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి ఎరేజర్స్, చూస్తున్నారు కదా. ఈ కీ చైన్ కూడా ఇదిగోండి, ఇదేమో ఆరెంజ్ అనమాట. ఇదేమో బనానా, ఇదేమో గ్రేప్స్. చూస్తున్నారు కదా, చాలా క్యూట్ గా బాగున్నాయి కదా. ఇది స్మాల్ కిట్టి
ఇదేమో మా ఫ్రెండ్ ఇచ్చింది, చెప్పాను కదా పరిమిత. ఇదేమో బిగ్ చెఫ్ కిట్టి అన్నమాట గైస్. బాగుంది కదా. దీనికి స్మాల్ పౌచ్ అనమాట, చాలా క్యూట్ గా ఉన్నాయి, బాగున్నాయి ఎరేజర్స్. నెక్స్ట్ ఇంకా ఈ స్కేల్ చూసారా, ఇది కూడా వెరైటీ అనమాట, అంతా వెరైటీ కావాల్సి మీద స్కూల్లో ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని ఆడుకోవడానికి అనమాట. ఇలాగా చూసారు కదా. ఇట్ సైడ్ డిజైనర్ వచ్చింది, ఇట్ సైడ్ నార్మల్ స్కేల్, ఇట్ సైడ్ డిజైనర్. నెక్స్ట్ ఇంకో స్టాంప్స్ ఇంకొన్ని, ఇంకా 2 అయితే కింద పెట్టుకుంది. ఇది పౌచ్ లో 6 ఉండాలి. ఒకటి మా ఫ్రెండ్ కొంచెం కూడా ఇచ్చాను. ఇది మీకు తెలిసిందే కదా. ఇది కూడా కంబాస్ అండ్ ప్రొటెక్టర్ అంట. మళ్ళీ ఇదిగోండి పెన్ను, పెన్సిల్, ఇది బ్లూ పెన్, షార్ప్నర్. ఇప్పుడు వీటిలో ఏమి అవసరం నీకు ఇప్పుడు ఎగ్జామ్ పట్టుకెళ్ళడానికి? ఈ పెన్స్, స్కేల్ కంపల్సరీ కావాలి, ప్రొట్రాక్టర్ కావాలి, కంపాస్ కావాలి, ఎరేజర్ కావాలి. ఇదైతే నాకు ఇది ఒకటి ఉంది కదా, ఇదైతే ఇప్పుడు పెట్టేస్తున్నాను నో సైడ్. నాకు అవ్వలేదు ఇంకా, నాకు అవసరమైన తీసుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి ఇంకో బాక్స్. ఇదిగో కలర్ పెన్సిల్స్ పెట్టుకోండి. ఇదిగోండి ఇందులోనేమో సోప్ పేపర్స్ అయితే ఇంట్లోనే చేసుకుందాం అనమాట. పేపర్స్ ఇవి ఇంకా వేరే రకంగా ఏమైనా పెట్టుకోవచ్చు. సుమేధ అయితే ఇలా పెట్టుకుందాం అనమాట ఈ బాక్స్ లో అయితే. ఇంకా అంతే అండి. సుమేధ పౌచ్ లో ఉన్నాయా ఈ 3 స్టాంప్స్ అవసరము, ఈ పెన్స్ బ్లూ బ్లాక్ అవసరము, ఈ ఎరేజర్ పెన్ బ్లాక్ పెన్ ఈ 3 అవసరము. మన అప్పుడైతే కంపల్సరీ ఒక రెడ్ పెన్, ఒక బ్లూ పెన్, పెన్సిల్, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్, ఒక స్కేల్, ఒక 2 బ్లూ పెన్స్ అయితే పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు చూసారు కదండి ఎన్ని పెన్స్, ఎన్ని షార్ప్నర్స్, ఎన్ని పెన్సిల్స్. ఇప్పుడు కొత్తగా పెన్సిల్స్ అంట ఇవన్నీ చాలా కొనిపించుకుంటున్నారు. మీ అప్పుడు ఓన్లీ బ్లూ పెన్, బ్లాక్ పెన్, రెడ్ పెన్ చూస్తున్నారు కదా. కొత్తగా అంతే అండి. సుమేధ పౌచ్ కదా. ఇదేమో తల ఫ్రెండ్ ఇచ్చిందంట. ఇదేమో హలో కిట్టి. ఇది హలో కిట్టి. చాలా క్యూట్ గా ఉన్నాయి ఈ 2. ఇక సుమేధ పౌచ్ స్టేషనరీ అదే అండి, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా తువి. ఇప్పుడు మా బాబు స్టేషనరీ చూడండి చూపిస్తున్నాయి. ఫస్ట్ ఇదిగోండి బాక్స్. ఇది ఇలా ఉందన్నమాట. ఇది మీషోలో బుక్ చేసింది. ఇప్పుడు తువిని చూపిస్తాడు అనమాట. తన బాక్స్ లో ఏ స్టేషనరీ ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాడు చూడండి. ఇదిగోండి చూడండి తువిన్ స్టేషనరీ. ఇందులో చూడడానికి చిన్నగానే ఉంది కదా. ఇదిగోండి ఇందులో ఎన్ని ఐటమ్స్ పెట్టాడో చూడండి మీరు. ఒక్కొక్కటి తీస్తాడు. ఇప్పుడు చూపించు. ఫస్ట్ కలర్ పెన్సిల్స్ అన్నమాట ఇవన్నీ. ఇచ్చేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసేసి చూపిస్తాను. నువ్వు తీసి చూపిస్తాను. సరే కూర్చోండి. ఇగో కలర్ పెన్సిల్స్ ఫస్ట్ అందులో పెట్టుకున్నాడు కదా బాక్స్లో. ఇవి ఇంకా నెక్స్ట్ రెడ్ పెన్, పెన్సిల్స్ అనమాట. ఇది 1 2. ఇది పెన్. ఇంకా నేను చూపిస్తా. ఇదేం స్కేల్ చూసారు కదా ఎంత వెరైటీగా ఉందో. ఇది మనం ఇక్కడ ఇలా ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆడుకోవచ్చు. మళ్ళీ ఇదేమో పజిల్ అనమాట. ఈ పజిల్తో కూడా మనం ఖాళీగా ఉన్నప్పుడు పజిల్ ఆడుకోవచ్చు. ఇది మనం చూసారు కదా పజిల్. ఇదనమాట పజిల్. నెక్స్ట్ స్కేలు, ఇంకో స్కేల్ అనమాట. ఇది ఒక వెరైటీ స్కేలు. తన స్టేషనరీలో డమ్మీ నోట్స్ అంటండి. ఇదిగోండి ఇవి కూడా పెట్టుకున్నాడు. ఇవి కూడా పట్టుకెళ్తాడు అనమాట.
ఇదేమో తువి కీచే అనమాట. ఇది నా దగ్గర చూసారు ఉంది, కదా. guys. మా తమ్ముడే ఇచ్చాడు నాకు. నెక్స్ట్ ఎరేజర్స్. ఎరేజర్స్. ఇంకా తువిన్ కూడా ఎరేజర్స్ షేప్స్ కొంటాడనమాట. ఈ బొమ్మలు అన్నమాట ఈ ఎరేజర్స్ కూడా అన్ని. మన కుట్టి నచ్చు. ఇగో ఎరేజర్స్. ఎన్ని ఎరేజర్స్ ఉన్నాయి అబ్బో, 5 6 ఎరేజర్స్. 6. ఇదేమో లిడ్ పెన్సిల్స్ చెక్కుకోవడానికి షార్ప్నర్ ఇది. ఇదేమో మామూలు షార్ప్నర్ ఇది. ఇప్పుడు ఇది చూడండి, కేక్లో ఆడుకుంటాడు అనుకోండి, ఇవి కూడా పట్టుకెళ్తాడు అనమాట తన బాక్స్ లో. అన్ని ఇవేమో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సోప్ పేపర్స్ అనమాట. ఇవి స్టేషనరీ. చూసరికి చూడడానికి అంత చిన్నగా ఉంది, దీంట్లో అన్ని పెట్టాడు అనమాట. ఇక్కడేమో పెన్సిల్స్ పెట్టుకోవచ్చు అటు ఇటు జరగకుండా. ఇక్కడేమో జిప్ ఇచ్చి నెట్ లాగా ఉంది, ఇందులో కూడా ఎరేజర్స్ షార్ప్నర్ ఇలా పెట్టుకోవచ్చు ఇందులో. చూసారు కదా, ఇవి మా పిల్లల స్టేషనరీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసుకోవట్లేదు గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్. బాయ్.